జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగు పెట్టనున్నారట. 3 రోజులు పిఠాపురంలోనే పవన్ పర్యటన కొనసాగనుంది. జూలై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు బస చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికేందుకు జనసైనికులు ఏర్పాట్లు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంకి దాదాపు 10,000 మంది మహిళలు చేరుకున్నారట. ఆయనకి ఘనస్వాగతం పూజలు సైతం చేయడానికి రెడీ అవుతున్నారట. దీంతో ఫుల్ షాక్ నవ్వడారట మాజీ మంత్రి జగన్ గారు కూడా. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు 3 రోజుల పర్యటనలో భాగంగా జూలై 1వ తేదీన ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు తన జనసేన తెలంగాణలో కూడా పటిష్టం చేసేలా చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొండగట్టు అంజనా దర్శనానికి వెళ్ళిన ఆయన తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించేశారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్కి ఉన్న బలం బీజేపీ వైపు టర్న్ అయింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటిన విషయం మనకందరికీ తెలిసిందే.